చలో అందరికీ శనార్థులలో ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడబోయే వాల్ ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులో ఇయాల్టి అయితారం మోక ఆగానే మంజీరా నాది కంజీరా వాయిస్తుంది కదా. 5-6 రోజుల సంది అమ్మవారి పూజలు కాదు గర్భగుడిని దాక్కుంటా పోతున్నాయి అనుకో రాత్రి గంగ గలగల అంటుంది. ఇక గంగమ్మ గౌరమ్మ అన్నట్టు ఇద్దరు అక్కయ్యలు అన్నట్టు ఇక నడిమిట్ల పూజలు చేసుకునే వీళ్ళు లేకుండా పోయింది అనుకో రాత్రి మంజీరా పొంగిందో అంటే మామూలుగా పొంగుతుందా? ఏడుపాయల దుర్గమ్మ ముందర ఎట్లుంటుంది మీకు ఎరికే కదా. ఒక్కసారి ఆ జలకలను కలకల లేకుండా హాయిగా చూసి అమ్మవారిని దర్శించుకొని వద్దాం. రాండ్రి పోదాం. మంజీరా కంజీరా నాదం ఎట్లుందో. ఆగు 5 రోజుల కాంచెల్లి ఏడుపాయల గుడి చూడుండ్రి మొత్తం నీళ్ళలోనే ఉండే. సింగూరు ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి నీళ్ళ నిడదల ఏసుడుతోటి అమ్మవారి పాదాలను దాక్కుంటా మంజీరా వరద పారుతుంది చూడుండ్రి ఎట్లున్నదో. ఇక గుడి ముంగట ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది మంజీరా నది. ఇక అమ్మవారికి అయితే రాజగోపురంలా మొత్తానికి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఇంకా భారీ ఆనలు వడుతోటి 15 రోజులు ఈ నెల మూతపడ్డదుల్లా గుడి. ఓ పారి చూడుండ్రి ఎట్లా వాడుతున్నదో మంజీరా నది. చూసిండ్రి కదా నుల్లా హానలేమో పడనట్టే కొడుతున్నాయి కానీ చూస్తేనైతే ఏడియాడ వరదలు నిండి కూర్చున్నాయి ఉల్లా. ఇక మరి పొద్దుగాలనేమో ఎండగొట్టబట్టే పొద్దుకుతేనేమో తెల్లరిదాకా వాన చంపబట్టే దాంతో ఎక్కడికక్కడ నిండిపోయి ఇక ఇట్లా సింగూరు ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి నీళ్ళ నిడదల ఏసుడుతోటి మంజీరా నది ఇక అమ్మవారి పాదాలను దాక్కుంటే గీ తీరుగా ప్రవహిస్తూనే ఉన్నది. 5 రోజుల కాంచెల్లి నీళ్ళలోనే ఉన్నది ఉల్ల ఏడుపాయల గుడి. ఇక ఈ తేపకొచ్చిన కూటమి సర్కారు అన్న మాకు న్యాయం చేయాలి. గాలిపంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు దారి లేదో అని మొత్తుకుంటే మమ్మల్ని పట్టించుకున్న దారి లేదా. ఇగో ఇప్పుడు పాడెనెత్తుకొని పంట పొలాల్లోంచి నడవాలి నాయ. శ్మశానానికి పోవాలంటే కూడా దారి లేదు. ఇక నడివిట్లనే పంట పొలాలకి వెళ్ళి ఎత్తుకొని పోవాలంటే ఎంత తక్లీఫ్ ఉంటుంది. అసలే మనిషి పోయి ఇబ్బందులు పడుతున్నామో అంటే ఇక తొవ్వలేదు ఆయన మళ్ళీ ఆడికి. ఆ చేనులు దొక్కుకుంటా పోతే ఆళ్ళుకుంటారా. కాబట్టి ఈ సర్కారు అన్న మాకు తొవ్వ చూపించాలి, తొవ్విస్తే మాకు మంచిగా ఉంటుంది అని శ్రీకాకుళం కాడ వీళ్ళు అంటున్నారు. మరి వాళ్ళ బాధ ఏందో ఒక పాలు అరుచుకోవాలి కదా నువ్వు మనం కూడా. అందుకే మీకు చెప్పేటందుకే తీసుకొని వచ్చిన. పంట పొలాలకి వెళ్ళి పాడెనెత్తుకొని పోయే పరిస్థితి ఆ ఊరోళ్ళకు ఉన్నదంటే ఎంత పరిచయం చెప్పుండ్రి. ఒక పారు చూద్దాం రా. ఈ సర్కారుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు, అయ్యా సారు ఈ తేపనన్న మాకు తొవ్వేసే పని చేయురు అని చెప్పని. చేస్తారులే ఇక మంచిగానే ఉంటుంది ముచ్చట. అయ్యో గట్ల పీనుగును పట్టుకొని పొలాలకి ఎంచిపోతున్నారు. దారి లేదా అంటే లేదులా దారి లేకనే పాపం అష్ట కష్టాలు పడుకుంటా గిట్లా పోతున్నారు. ఎక్కడైతే గీ ముచ్చటంటారా? శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నెడివాడ ఊరుకాడ ఇక శ్మశాన వాటికకు దారి లేక ఇక మృతదేహంతో శ్మశాన వాటికకు పోయేటందుకు గిట్లా అష్ట కష్టాలు పడుతున్నారు గా ఊరోళ్ళు. ఇక ఒక ఆయన కాలం చేసిండట. ఇగైనను పట్టుకొని పాపం 1 కిలోమీటర్ మొత్తం దూరం దాకానే పోవాలన్నట. పోయేటందుకు దారి లేక గిట్లా వ్యవసాయం పొలం గట్టు మించెళ్ళి ఇక ఊరోళ్ళు పోతున్నారు చూడు. ఇక పోయిన పంకపాటి పాలనలా శ్మశాన వాటికకు రోడ్డేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా అధికారులు ఏం తెలియనట్టున్నారట మొత్తానికైతే. ఇక వచ్చిన పైసలు ఏడి కాడ మింగి కూర్చున్నారు. రోడ్డు లేక మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక గాల బాధలు గిట్లున్నాయి అనుకోరాదుర్రి. అది చూసిండ్రు కదా. చూస్తేనేమో పొలం వేసినట్టున్నారు, గట్లేమో గింతనే ఉండే. పట్టుకొని పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పుండ్రి. ఆనకాలం అయితే ఇంకా కట్టమే ఉంటది. ఆనకాలంలో ఏమన్నా కాలం చేస్తే చాలు శ్మశాన వాటికకు పోయేందుకు మస్తు కష్టాలు పడాల్సి వస్తున్నదట. ఇక ఎమ్మటనే కూటమి సర్కార్ నేతలు స్పందించి ఇక మా ఊరికి రోడ్డు వేయాలని చెప్పి కోరుకుంటున్నారు. చీరలమ్మ చీరలు సిరిసిల్ల చీరలు అని పాడేటట్టున్నదా? పోయిన తేప కారు సర్కారు ఉండగా మాకు కాంట్రాక్ట్లు ఇచ్చిరు బాగానే బతుకమ్మ చీరలకు మాకు మస్తు పని ఉండే. ఇక ఈ తేపే అనలేదో కుంభకోణం ఉందని ఈ సర్కారు వచ్చి కాంగ్రెస్ సర్కారు వచ్చి ఆపినరు. కుంభకోణాలు ఉంటే మీరు చూసుకోవాలి కానీ మా పానాలకు ఏదా దిక్కు పని లేదా పాడలేదా? మేమేం చేయాలి? సిరిసిల్ల నేతనం ఎట్లా బతకాలో చెప్పుండ్రి. ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి మాకు పని లేకుండా చేసిండ్రు. అదే కాంట్రాక్ట్ మాకు ఇస్తే మేము చీరలు నేర్చుకుంటాం కదా. కుంభకోణాలు ఉంటే మీరు అవతల చూసుకోండి. ఉండవచ్చు, ఉన్నాయో లేవో మాకైతే తెలియదు. కానీ మా బతుకులు మా భూమి ఎందుకు పొట్టగొడుతురు అని చెప్పని అడుగుతూ ఉన్నారు నేతన్న
టన్నల్ సిరిసిల్ల కాడ. ఎందుకంటే ఈ తేప వాళ్ళకి ఏ కాంట్రాక్ట్ లేవట, పని లేదట. మరి పని లేకపోతే వాళ్ళ ఇల్లు ఎట్లా గడుస్తుంది చెప్పుండ్రి. అగో 10 ఏళ్ళు ఆ సర్కారు ఉండగా బాగానే ఉండే, కానీ ఈ సర్కారు ఉండగా మాకు ఇంకా పని దొరకలేదు అని చెప్పి అంటున్నారు. మరి సర్కారు ఇప్పుడు చెప్తుందా చెయ్యదా, మరి ఎట్లనో ఏం కాతో మనకైతే తెలియదు కదా. నేతన్నలు అయితే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పొట్ట వెళ్ళాలి కదా, బట్ట ఉంటేనే పొట్ట వెళ్తుంది వాళ్ళకు, బట్టతోటే పట్ట. ఇక అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బతుకమ్మ సీరియల్ అంటే బతికేది మేము, ఇప్పుడు బతుకమ్మల సీరియల్ లేవా ఏం లేవా, ఎట్లా బతకాలి అని అడుగుతున్నారు. అయ్యో ఎట్లా చేసుడు ఏం కథ. ఇక మరి పోయినేడు దాకా కూడా మంచిగానే మా చేతులకు మంచిగానే పని ఉండే, పైసలు కూడా మంచిగానే వచ్చినాయి, మా కడుపు కోతలు లేకుండా అయిపోయాయి. మరి ఇప్పుడు ఎట్లా చేసుడు అని చెప్పి ఇక నేతన్నలు అయితే మస్తుగా తక్లీఫ్ అవుతున్నారు. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల కోసము ప్రతి ఏటా ఇక అప్పటి బీఆర్ఎస్ హయాంలా 2017 నుంచి 2023 దాకా ప్రతి ఏటా 33 జిల్లాలలో 1 కోటి మంది ఆడోళ్లకు బతుకమ్మ చీరల్ని ఇచ్చే కదా. ఇంకా గతంలో సిరిసిల్ల నేత కార్మికుల ఆకలి సావులు సర్కారు నేత కార్మికులకు సంవత్సరం దాకా పని ఉండేటట్టు 7 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను అప్పటి టీఆర్ఎస్ సర్కారు 136 మ్యాక్స్ సొసైటీలు, 138 చిన్న పరిశ్రమలు, గట్లనే టెక్స్టైల్ పార్కులున్న 70 యూనిట్లకు చీరల ఆర్డర్లు అందించింది. ఇక దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పని దొరికేదిలా. ఇక మరి మొత్తానికైతే సర్కారు మారింది కదా. ఇక ఎట్లా చేసుడు ఏం కథ. ఇక చీరల మీదేమో అవకతవకలు జరిగిన ఏం చెప్పుకరావడు తిరిగిన్లా. ఇక ఇప్పుడు మొత్తం అంతా బందా, ఏమో పని ఎటు పోవాలా మేమెటు పోవాలా అన్నట్టు. ఇక నేతన్నలు అయితే మళ్ళా మస్తుగా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం 2017 నుంచి ఇక్కడ బతుకమ్మ చీరలను అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్రాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ఈ బతుకమ్మ చీరల వల్ల అనేక కుంభకోణం జరిగిందని చెప్పి కొంతమందికి లబ్ధి చేకూరిందనే కారణంతో బతుకమ్మ చీరలను ఆర్డర్లు నిలిపివేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలిస్టర్ వస్త్రానికి కూడా గిరాకీ లేక వివిధ సమస్యలతో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పౌరులు మొత్తం బంద్ పెట్టడం జరిగింది. ఇక చీరల ఆర్డర్ లేకపోవడు, దానికి తోడేమో కరెంటు ప్రధాన సమస్యగా మారిందని చెప్పి సిరిసిల్ల ఆసాముల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా పవర్ సంబంధించింది ఎన్ని హెచ్పీలు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మరి దానికి సంబంధించి సబ్సిడీ కొనసాగిస్తూ ఉండే. మరి ఈ మధ్యనే దానికి సంబంధించిన సెస్ వాళ్ళు ఏ కారణంతో కానీ మొత్తానికైతే ఇక్కడ 10 హెచ్పీల కంటే ఎక్కువ ఉన్న వాటిని మరి దానికి సంబంధించిన ₹2 ఉన్నటువంటి కరెంట్ ఛార్జీలను 8.5 దాకా తీసుకుపోయి అంత బిల్లు వసూలు చేయాలని, దాంతోపాటు గత 6 సంవత్సరాల నుంచి 2018 నుంచి ఆ బ్యాగ్ బిల్లు కూడా మొత్తం వేయడం జరిగింది. దానివలన ఒక్కొక్క కార్ఖానలో 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల దాకా కూడా ఆ పెనాల్టీ ఇవ్వాలని బకాయిల రూపంతో బలవంతంగా వసూలు చేస్తూ అవి కఠిన పరిస్థితుల్లో మరి అక్కడ కార్ఖానలు అన్ని బంధుపడే పరిస్థితి అది తయారైంది. చేతిలో ఆర్డర్ లేక ఉపాధి లేకపోవడంతోటి ఇక మేము ఎట్లా బతకాలా ఏంది అనేది మలబడిపోయిండ్రట. ఇక నేతన్నల ఉపాధి కరువైందని కొద్ది నెలల కిందట నేత కార్మికులు దాదాపు 1,00,000 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టంగా సర్కారు ఇక ఇప్పుడు మహిళా గ్రూప్ వాళ్లకు 8,000 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తామని చెప్పి ప్రకటించుకొచ్చింది. ఇక మరి అది లేదు ఇది లేదు సారు ఎట్లయినా జరంత మమ్మల్ని చూడుర్రు అని చెప్పి దండాలు పెడుతున్నారు నేతన్నలు. ఇంటిగ్రగాంతుడు పోతే దొరుకుతాడు మాకు. నాయన పెద్ద ఏదో కాలువలు తీస్తామని గుంతలు తీసిపించిండు, అవతల పడ్డాడు కథం. ఇక వరదలు వచ్చినప్పుడల్లా మాకు సాగు అవుతుంది. పొరగాళ్ళు బడికి పోస్తట్లేదా, ఆ వరదల బురదల మేము తిరుగుతట్లేదా, ఆ గుంతలన్నీ నిండిపోయి ఊర్లంతా వరదనే వచ్చే. మేము ఎట్లా బతకాలి ఏంది అని ఈ ఊరు జనం అనుకొచ్చిరులా. ఇంతకీ ఏ ఊరు ఏం కథ ఎందుకు అనుకొచ్చిరు అనేది కదా. అదేనులా మళ్ళీ ఈ రంగాల జగనాలు ఉండే కదా, ఆయన ఇంతలా కాలువలు తీపిస్తా నేనని నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని గుంతలు తీపిచ్చి గుణపాలు వేయించి ఆడ కూర్చొండ పెట్టిడు. ఇప్పుడు ఆ గుంతలలో వానలు వచ్చినప్పుడల్లా నీళ్ళు రాను, అవి మా ఊర్లోకి రాను, మేము ఇబ్బందులు పడ ఇదే అవుతుందని చెప్పని ఆ ఊరోళ్ళు అనుకొస్తున్నారు. అరుచుకొద్దాం రా. ఆగొగ్గి శ్రీకాకుళం జిల్లా దిక్కు చూడండి, ఆన నీరు ఎక్కడికక్కడ వేరకపోయింది కదా. ఇక జిల్లాల 2 రోజుల కాంచెల్లి అటు దిక్కేమో భారీగా ఆనలు పడబట్టే లోటత్తు ప్రాంతాలు మొత్తం జలమయం అయిపోయినాయి. సంతబొమ్మారి మండలంలో కొన్ని ఊర్లల్లో ఆన నీరు చేరింది చూడుండ్రి. ఇక పోయిన పంకపాటి పాలనల కాలువల కోసం మొత్తం గుంతలు దవ్వి ఏం కూడా గట్టకుట్ట గట్లనే ఇడిసబెట్టుడుతోటి ఇక వరద నీరు అంతా పోయే దిక్కు పలాక్రమించుడుతోటి జగన్నాథపురం ఊర్లో పెద్ద వీధి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక కొన్ని వీధులల్లో ఆన నీరు ఏరు లెక్క వారుడుతోటి స్థానికులు బయట
బయటకు రాగా మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఊరోళ్ళు చొరవ తీసుకొని ప్రొక్లైన్ తోటి వరద నీరు బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టిండ్రు. ఇక ఏం చేస్తారు మరి? ఉమ్లాడలా ఊరి సచివాలయం, హెల్త్ క్లినిక్, బడి భవనాల చుట్టూ ఎక్కడ చూసినా కూడా నీరు వేరకపోయిందని ఈ అక్కడ ఉన్న వాతావరణం చూస్తేనే అర్థమవుతున్నదిలా. పాపం అక్కడ ఉన్న అయితే మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు చూడుండ్రి. ఇక ఈ జగనాలు ఒక పని చేస్తాడా? పంకపాటి పాలనలా ఏది చేసిన సగమేనా? గిట్ల ముట్టుడు గట్టిడిసబెట్టుడు పురాగా వేసిందంటూ ఏది కూడా లేకపాయే. ఇక ఇక్కడ కూడా గట్టనే వేసి పెట్టి తవ్వి కాలువల కోసమని ఉత్తగా ఏం గట్టకుంటే ఇడిసబెడితే వరద నీరు చేరిపోయి మొత్తం ఊర్ల కూర్లే జల దిగ్బంధాలను నిండిపోయినాయి చూడుండ్రి. ఏమో తిరుపతి ఏం సంగతి? మంచిగా నడుస్తుంది ఆ బిజినెస్? సూపర్ బిజినెస్. మీ బిజినెస్కి ఏంది? ఆడపోయినా గిరాకే ఉంటుంది. ఇంతకేం ముచ్చటని పరిశాన్ అవుతారు కాదు. ఒక ఆయన తిరుపతి అంటే ఆయన 4 కిలోల గంజాయి తీసుకొచ్చి పొరగాళ్ళకి ఎంజాయ్గా అమ్ముతున్నాడట. ఇక అక్కడున్న పొరగాళ్ళకి అమ్ముడు, దుక్కున పోల కేసుడు, ఇలా దందా బాగున్నది. మొత్తం మీద గంజాయి లేదు. గన్లా ఎంత ఆమ్దాని లేకపోతే ఇంత ఏడ పట్టుబడ్డా దొరుకుతూనే ఉంది చూడుండ్రి. ఇన్నిసార్లు వార్తలు చెప్తున్నాం కదా గంజాయి గురించి, అయినా నడుస్తూనే ఉంది దందా. మామూలుగా నడుస్తలేదు ఈ దందా బొందల పోను. ఏం కాతో ఏం గంజాయి, పొరగాళ్ళని ఆగం చేసేది, సొసైటీని ఆగం చేసే దందాలు ఎందుకురా మీ మీద మనువయ్య? అదే వ్యవసాయం చేసుకుంటే కడుపుకింత అన్నమన్న తింటావు కదా. ఈ అడ్డమైన గంజాయి తీసుకొచ్చి పొరగాళ్ళని ఆగం చేసుడు తప్ప, గాలి చేసుడు తప్ప అని లొలుకున్న వారేది. ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోయారు తిరుపతి. మాపడుకుంటే తాతకు తలంబ్రాలు. పని చేస్తే పెయ్యి నొయ్యద్దు, పైసలు మాత్రం మస్తుగా రావాలా. తక్కువ రోజులల్లా కోటీశ్వర్లు కావాలా. గిసొంటి పని ఏమున్నది? గంజాయి పట్టుకుంటే చాలు. ఇక గంజాయిని మంచిగా నమ్ముకోవాలా, అంత అమ్ముకోవాలా, వచ్చిన పైసలు దోసుకోవాలా, జేబులు నింపుకోవాలా, అటెనక సిక్కి ఊరి మీద పడి ఊరేగాల. గిట్లనే తయారైతున్నారులా. పల్నాడు జిల్లా కాడ కూడా గట్టనే అయింది చూడుండ్రి. 4.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇక మొత్తానికైతే గంజాయి అమ్ముతున్న ఉప్పుతోల తిరుపతి అనే మనిషిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసిండ్రులా. చదువుకునే పొలగాన్లకు, రిక్షా నడుపుతున్నోళ్లకు గంజాయి అమ్ముతున్నట్లు గుర్తుపట్టిండ్రు. విశాఖపట్నం నుంచి వెళ్ళి నరసరావుపేట తెచ్చి అమ్ముతున్నట గీ ఉప్పుతోల తిరుపతయ్య. ఇక కావాలంటే చూడు రిగి సారేమో మాట్లాడుకత్తున్నాడు కదా. ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత 3-4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇతని పైన 3 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన. ఇదే విధంగా మన నరసరావుపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది. కొంతమంది ఈ యొక్క గాంజా విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైజాగ్ నుంచి తీసుకొచ్చి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ గొగ్గదన్నట్టుల్లో ముచ్చట. ఇక మరి విశాఖపట్నం నుంచి వెళ్ళి నరసరావుపేట తీసుకొచ్చి చదువుకునే పొలగాన్లకు, రిక్షా నడుపుకునేటోళ్లకు గిట్ల గంజా ఇచ్చుకుంటా పైసలు దొబ్బుకుంటా గల పానాలతోటి చెలగాట మాడుతున్నాడట. ఇక మరి దొరికింది 4 కిలోలంటే ఇంకా దాచబెట్టింది ఇంకెంతుందో గాని ఈ దిక్కుమల్ల దందతోటి జనాల పానాలతోటి ఆగం చేస్తుర్రు కదా. ఇలా సక్కదనం పాడైపోను. ఈ ఏం కాలుమనో ఏం కాతో నాయన, ఈ గాలిపంక పార్టీలు ఉండగా ఆ నాయకులు అండతోటి వాళ్ళు బాగా రెచ్చిపోయి అడ్డగోలుగా మిత్తేసుడు, ఫోన్లు చేసుడు, వాళ్ళని బెదిరించుడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేసుడు, ఇజ్జత్ తీసుడు. కాలుమని కాదు కాలనాగులై కాటేస్తున్నారు అనుకో రాదు జనాలను. ఇక వాళ్ళు నానా ఇబ్బంది పడుకుంటా ఏంది సార్ ఇది ఈ గాలిపంక పార్టీల పీడ మాకు ఇంకా పోదాయా, వాళ్ళు చేయబట్టి ఇగో ఇట్లా ఇరికిపోయినాం మేమని చెప్పని బాధితులు అనుకొస్తున్నాం ముచ్చట. ఎందుకంటే వాళ్ళ నాయకులని అండ చూసుకొని రెచ్చిపోయారు కదా. ఆ రెచ్చిపోవడంతోటి ఇంకా జనాన్ని పుచ్చిపోయిందాక వాళ్ళ దమాకంతా తినుకుంటా, వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటా, వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా ఆగమాగం చేస్తున్నారట. మస్తు బాధపడుతున్నారు జనాలు అయితే. ఇక చూడు కావాలంటే ఎక్కడి గోస ఇది ఏం కదమ్మా, ఊగనన్న తీసుకుంటాం కదా, ఈ వడ్డీలు తలగబట్టం మేము కట్టలేకపోతున్నాం అని పరేషాన్ అవుతున్నారు వాళ్ళు. పోయిన 5 ఏళ్లు గాలిపంక పార్టీ సర్కారు హయాంలో పంకపార్టీ నేతల అండదండలతోటి ఏలూరులా రెచ్చిపోయినరనుకో రాదుర్రి కాల్మని కాలనాగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కాల్మని వేధింపులతోటి పాపం బాధితుల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని ఇంకొంతమంది అలా ప్రాణాలను పనంగా పెట్టి మరి పైసలు అడిగినంత చెల్లించుకుంటా కాల్మని కేటుగాళ్లకు బలి అవుతున్నారు.
ఇంట్లో ఇబ్బంది వల్ల తీసుకున్నామండి, ఆర్థిక ఇబ్బంది వల్ల 50,000 తీసుకున్నామండి. వడ్డీల మీద వడ్డీ అన్నారు. మేము కట్టుకోలేమండి అన్నా సరే కట్టకపోతే రోజుకు రోజు డబల్ అన్నారు. 10 లక్షల దాకా కట్టామండి. ఇంకా మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ గా చేసుకొని గాళ్ళ అవసరాలకు కాల్మని కేటుగాలు పైసలు ఇచ్చుకుంటా బాధితుల కాడ నుంచి వెళ్ళి ఎక్కెక్కడ వడ్డీలు వసూలు చేసుకుంటా ఇక గాళ్ళ ఊపిరి పీల్చి పిప్పి చేసుకుంటా వేధింపులకు గురి ఎత్తున్నారు. ఇక అప్పుడు రాష్ట్రంలో కొన్ని జాగాలతో పాటు ఇప్పుడు ఏలూరు నగరంలో కూడా గీ కాల్మని కేటుగాలు రెచ్చిపోయినరు. కాల్మని దందాదారుల వల్ల మస్తు మంది దాకా చిక్కుకొని అటు బయటపడలేక ఇటు చెల్లించుకోలేక కొంతమంది పానాలు కూడా తీసుకొని జీవిడ్చబెట్టిండ్రు. గింత ఆగముంటదా చెప్పుండ్రి. 25,000 తీసుకుంటే వడ్డీలు ఇవి అలా చాలా వాటికి ఒక 5 లక్షల వరకు కట్టుకున్నాం. ఇంట్లో ఉన్న బంగారాలు అన్ని తాకట్టు పెట్టుకున్నాం. ఇది మా పరిస్థితి, మేమేం చేయలేం కూడా. ఆయన ఖాళీ నోట్ల మీద చెక్కుల మీద సంతకాలు పెట్టాలన్నారు. ఆయన మాకేమో పరిస్థితుల వల్ల ఇలా ఇబ్బంది పడి మేము పెట్టాల్సి వచ్చింది. అలా బయట చాలా చోట్ల అప్పులు అయిపోయినాం. ఇప్పుడు మాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బయట అప్పులు చేసే కడుతున్నాం మేము కూడా. ఇక గాలిపంక పాటోళ్ళు గీసొంటోళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటే జనాల పాణలతోటి ఆడుకున్నాడు తప్ప ఇంకా ఏం తెలుస్తుంది చెప్పుండ్రి. ఇక ఇప్పుడు ఏలూరు జిల్లా కాడ గీసొంటి దందోటి బయటపడ్డది. 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నది ఈ కాల్మని కాలనాగుల దంద. ఏలూరుకు చెందిన పంకపాటి నేత మేడపాటి సుధాకర్ రెడ్డి అనే మనిషి ఇంకొంతమంది మనుషుల కాడ ఏలూరులా కాల్మని దందాకు పాల్పడుతున్నట్టు బయటపడ్డదుల్లా. ఏలూరు చుట్టుపక్కల జనాలకు అప్పులిచ్చి గల కాంచెల్లి అసలు వడ్డీ కట్టుడు పక్కన పెడితే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీల పేరుతోటి అసలు 20 వంతులు లాగుతున్నారట. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వల్ల గత కొన్ని సంవత్సరాల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా వారు లేని సందర్భంలో అతని ఇంటికి రావడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. చేతుల్లో అన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. మా వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితి. మా మాన ప్రాణాలకు అక్కడ ఏ విలువ లేదండి. పిల్లల్ని కూడా కనీసం చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా ప్రవర్తించి అతని కుర్రాళ్ళు కూడా అర్ధరాత్రులు కూడా ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ కడుతూనే ఉన్నాం. ఇక గిట్లయితే ఏడైతుంది చెప్పు. ఒకనాడు కాకపోతే ఒకనాడు దొంగతనమేనాయే, లంగతనమేనాయే బయటపడదా? ఇక ఇప్పుడు బయటపడ్డది ముచ్చటం మొత్తము. ఇక గివన్ అటు వాటి ఉల్లాసకరపతి సమర్పించు మాస్మల నుంచట పాటు బై వాల్ఫుల్ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.